ఎంతో టేస్టీగా, యమ్మీగా వన్ పాట్‌లో అయిపోయే యమ్మీ వెజిటబుల్ పలావ్ నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో 4 టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేసుకొని ఘీ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆలు వేసుకుంటున్నాను. నచ్చితే ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్‌గా నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. దాని తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత అయినా ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం అయిపోతుంది. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న స్పైస్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలిపెట్టేసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం కాదులేండి, 2 కలిపేసి ఒక గుప్పెడులా వేసేసుకుంటాం. కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. నార్మల్గా 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది. నాకు కొంచెం అన్నం మెత్తగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. ఎసరు మరిగేటప్పుడు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఎసరులోకి వేసేసుకొని అన్నం అనేది వాటర్ని పీల్చుకున్న తర్వాత లైట్గా ఇంకో 2 స్పూన్స్ ఘీని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉప్పు అంతా చూసేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ దాకా పెట్టేస్తే సరిపోతుంది. అది కూడా స్లిమ్లో అండి, హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది. చూసారా, మళ్ళీ అంత పలుకులుగా కాకుండా మెత్తగా కాకుండా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఎంతో యమ్మీగా, టేస్టీగా, 1 పాట్ రైస్గా ఎంతో ఈజీగా చేసేసాను కదండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకసారి మీరు కూడా ఇలా ఈజీగా, సింపుల్గా వెజిటబుల్ పలావ్ నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి ట్రై చేయండి. టిఫిన్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా అయిపోతుంది. ఇంకో న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.